ప్రజలాడన్నా నా బాగున్నారా? దేవుని కృప అన్న బాగున్నా అన్న మీరు సూపర్. దేవునికి స్తోత్రం. చెప్పండి అన్న. ఏంటి సంగతులు మీరే చెప్పాలి. ఏం కొంచెం యాక్చువల్గా లాస్ట్ సండే నుంచి ఫీవర్ ఉండే అన్న, వైరల్ ఫీవర్ అనుకుంటా. ఓకే ఓకే. కొంచెం దానివల్ల జలుబు తక్కువ కూడా వచ్చినవి. ఇప్పుడే ఓకే, పర్వాలేదు, ఈ రోజు పర్వాలేదు, బాగానే ఉందన్న. అందుకే మాది లైవ్ పెట్టట్లేదు. తగ్గిందా ఇప్పుడు మరి? ఓకేనన్నా, ఇప్పుడు మంచిగానే ఉందన్న. మరి డ్యూటీకి వెళ్తున్నారా, సెలవు పెట్టారా? 2 రోజులు సెలవు పెట్టానన్న. ఓకే. నిన్న వెళ్ళినా, ఈ రోజు కూడా వెళ్తున్నాను. మండే ట్యూస్డే 2 రోజులు సెలవు తీసుకున్నాను. ఎక్కువ ఉన్నాయి వైరల్ ఫీవర్స్ ఇప్పుడు. అవునన్నా, ఈ 2-3 రోజుల నుంచి మా పాపకు కూడా అట్లాగే ఉంది. ఫీవర్ అంటేనేమో ఒళ్ళు వేడిగా ఉండట్లేదు, టెంపరేచర్ చూస్తే ఎక్కువ ఉంటుంది. ఓకే. ఒళ్ళు పట్టుకొని చూస్తాం కదా. అవును. ఉంచినప్పుడు చల్లగానే ఉంటుంది, పిల్ల కూడా యాక్టివ్ గానే ఉంటుంది. కొద్దిగా కళ్ళు ఒకటే భారంగా అనిపించి ఒకసారి చెక్ చేసాం అనుకో, 99 పాయింట్ సంథింగ్. ఓకే. అట్లా ఉంటుంది ఫీవర్. యాక్టివ్ గానే ఉంటుంది, ఆడుతుంది, అంత బాగానే ఉంది, కానీ ఫీవర్ మాత్రం ఉంటుంది. ఓకే. మనకి పర్వాలేదు అన్న, పెద్దవాళ్ళు ఎట్లయినా ఓకే గానీ తట్టుకుంటాం, కానీ కొంచెం పిల్లలకి వస్తే చాలా ఇబ్బంది అవుతుంది. కొంచెం 2 రోజుల నుంచి ఉంది. ఇక రేపు బ్లడ్ టెస్ట్లు ఏమన్నా చేపిస్తే పోద్దామని చూస్తున్నాను రేపు. ఓకే. అదేనా సంగతి. ఇంకా నేను ఒక వీడియో పంపించాను, చూసారా అది? ఏదన్నా సమరం గారిదా? అదే 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 చూసానన్నా. చూసి తర్వాత నేను కూడా కామెంట్ కూడా పెట్టినది, మళ్ళీ మీరు చూసినట్లేరు. అంటే మళ్ళీ దాని గురించి ఏదో వెళ్ళటానికని కాదులే కానీ, డిస్కషన్ ముందుకెళ్తే ఏమన్నా ఉపయోగం ఏమన్నా ఉండిద్ది అంటారా అన్న ఉద్దేశంతో నేను ఫోన్ చేశాను అంతే. అంటే అదేనా నా దృష్టిలో ఉపయోగం అంటే ఏంటంటే, ఇప్పుడు మన అంతటికి మనకే కాకుండా ఇతరుల క్షేమాభివృద్ధి కూడా మనం చూడాలి. దానికోసమే క్రైస్తవుడు అన్నవాడు బ్రతుకుతాడు. క్రీస్తు కూడా మీ నిమిత్తము శ్రమ పడిన కనుక ఇటువంటి మనసుని ఆయుధంగా ధరించుకోండి అని వాక్యం ఉంది కదన్న. కాబట్టి మనం ఇతరులకి కూడా క్షేమాభివృద్ధి కలిగేది. ఇప్పుడు నా ఆలోచన ఏంటంటే సరే మనం వాళ్ళు ఓకే, వాళ్ళ గురించి కాదు అని చెప్పినాం అనుకున్నా. సరే, ఇప్పుడు ఎవరో ఒకళ్ళు బయటకు వస్తున్నారు, కొంచెం సువార్థికులుగా అట్లా బయటకు వచ్చి పరిచర్య చేస్తుంటే వాళ్ళని బట్టి కొంచెం అలాంటి ట్రాన్స్జెండర్స్ లో వాళ్ళు కూడా భయపడకుండా ప్రభువుని నమ్ముకునే అవకాశమే ఉంది కదన్న. మంచే జరుగుతుంది కానీ ఇంకా కీడేముంటుంది అని. ఇప్పుడు ఎందుకంటే సరే మనుషుల్లో అంటే అన్న వ్యక్తిత్వమే బాగున్నోళ్ళు ఇప్పుడు చాలా పెద్ద పెద్ద సేవకులే ఉన్నారు, కానీ వ్యక్తిత్వాలు బాగోదు. దానివల్ల కదా సంఘానికి ఎక్కువ నష్టం కలిగేది. పైన ఇవేముందిలే గాని అది అట్లా అంతే తప్ప. అంటే వ్యతిరేకించడం అనేది కాదులే కానీ, బైబిల్కి మించి ఆలోచించకూడదేమో అనే ఒక ఉద్దేశం అంతే. బైబిల్ మించి ఆలోచిస్తున్నామేమో అంటే ఎట్లా కదన్నా. ఇప్పుడు అపోస్తులైన పౌలు కూడా ఒక మాట అన్నాడు, మీకు తెలిసిందే. అంటే కన్యకల గురించి నాకు ప్రభు ఏం చెప్పలేదు కానీ నేనే చెప్పున్నది ఏమనగా అని అన్నాడు. ఎందుకు అంటే దేవుని ఆత్మ నాకు కూడా ఉందని తెలుసుకోవాలి అంటున్నాడు. అంతేకాదు, ఆయనకు కూడా ఒక మైండ్ వచ్చేసింది, ప్రభులాగే ఇతరులకి హాని జరగకూడదు, మేలే జరగాలి తప్ప ఏం కీడు కలగకూడదు అన్న ధోరణిని అవలంబిస్తే మంచిదే కదన్న. అట్లా పౌలు కూడా చెప్పిండు. దాన్ని బట్టి మనం ఏంటంటే మేలైతే గనక తప్పలేదన్నా, కీడైతే మాత్రం అది ఒకవేళ ఇప్పుడు మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు యాక్చువల్ గా మా దగ్గర జరిగింది ఇట్లాంటిది. ఒకటి ఏంటంటే ఒక యవ్వన స్త్రీ ఉండేది. ఆవిడ యవ్వన కాలంలో ఉండగా కొంచెం బాగా తిరిగింది, చెడు సహవాసాలకి లోనై తిరగడం వల్ల ఒక 2-3 టైమ్స్ అబార్షన్ అయింది ఆ పిల్లకి. ఆ తర్వాత మారు మనసు పొందుకుంది, పశ్చాత్తాపడింది, తర్వాత మందిరానికి వచ్చి బాప్తిజం తీసుకుని ఇప్పుడు చాలా మంచిగా అయిపోయింది.
అయితే ఆ పక్కింట్లోనే ఒక అతను ఉంటాడు. వాడు ఏంటంటే ఆ అమ్మాయి మీద కన్ను ఉంది. వాడికి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. కానీ అమ్మాయిని వాడుకోలేదు. ఎందుకంటే ఇంత చాలా మందితో తిరిగింది, నాతో ఎందుకు తిరగదు అని వాడనమాట. ఇప్పుడు మంచిగా అయిపోయింది. సంబంధాలు చూస్తున్నారు కదా! సంబంధాలు చూస్తున్నప్పుడు ప్రతి సంబంధాన్ని వాడు చెడగొట్టేస్తున్నాడు. సంబంధం రావడం, చెడిపోవడం. కారణం ఏంటో చాలా రోజులు తెలియలేదు. ఒక రోజు మాత్రం ఒక అతను ఇట్లా చెప్పేశారనమాట. మీ ఆ పక్కింటి ఆయన అంటే ఇట్లా చెప్పారు మాకు ఫోన్ చేసి అంటే, అతను పట్టుకుని నిలదీస్తే, అవును నేను నిజమే చెప్పినా కదా! ఒకప్పుడు అమ్మాయి తిరిగింది, అబార్షన్ అయిందని కదా నేను చెప్పింది. నిజమే కదా! నేనేమన్నా అబద్ధం ఆడానా అని అంటున్నాడు. పోనీ పెళ్లి చేసుకుంటావా అంటే, లేదు పెళ్లి చేసుకోను. అందరితో తిరిగింది కదా నాతో కూడా తిరగాలి అని మనోడు మనసులో అట్లా ఉంది దురుద్దేశం. దాన్ని బట్టి ఇప్పుడు ఏంటంటేనన్నా కొన్ని నిజమే కావచ్చు, కొన్ని సత్యమే అయినా కానీ ఇతరులకి హాని చేసేది, కీడు చేసేది అయితే ఆ సత్యం చెప్పకుండా ఉంటే వాళ్ళకి మేలు జరుగుతుంది అనుకుంటే కొంచెం దాచిపెట్టడమే మేలు అన్న. ఎందుకంటే ఇదేమి మనం బైబుల్కి ముందుకు పోవడం కాదు. ప్రభువు కూడా సమరయ స్త్రీ దగ్గర కానీ, పోనీ విభిచారం చేస్తా పట్టబడిన స్త్రీ దగ్గర కానీ, రక్తస్రావం కలిగిన స్త్రీ దగ్గర కానీ ఆయనకి తెలియదేముందన్న, ఇంకా వాళ్ళందరికన్నా ఇంక ఎక్కువ చెప్పగలడు ఆయన కావాలంటే. కానీ ప్రభువులు ఎప్పుడు ఆ మనసును చూడం మనం. వాటిని అయితే నిజం చెప్పాలంటే మనలో కూడా అంతే కదా, మనలో కూడా ఎన్నో తప్పులు ఉన్నా వాటిని దాచిపెట్టే ప్రభు ఎంకరేజ్ చేస్తాడు తప్ప అట్లా డిస్కరేజ్ చేయడు కదా. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇతరులకి హాని చేసే నిజం చెప్పడం కన్నా అట్లాంటప్పుడు మౌనంగా ఉండడమే మేలు అని. అది మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఓకేనండి. ఇప్పుడు మనకి అది సరే మీకు అనిపించింది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బైబుల్కి అనుకూలంగా లేదు, నా మట్టుకు నాకైతే ఇది ఎందుకో వాక్యానుసారంగా అనిపించట్లేదు అనిపించినా సరే ప్రభువుకి ప్రార్థన చేసి విడిచిపెట్టండి. ప్రభు ఇది ఒకవేళ నీ వల్ల కలిగింది అయితే ముందుకు జరిగించు, ఇంకా అనేక ఆత్మను రక్షించుకో. ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ అనేటోళ్ళని నిజం చెప్పండి క్రైస్తవ సమాజం వెలివేసినట్టే చూస్తుంది. ఏ సంఘంలో చూస్తామన్నా మనం ట్రాన్స్జెండర్స్ ని? నేను ఒకసారి అయితే చూసిన, చర్చిలోకి వస్తుంటే మీ వల్ల గలిబిలు అవుతుంది, సంఘంలో చాలా మంది వెళ్ళిపోతారు, వద్దు వెళ్ళిపోండి అని పంపించేసారు వాళ్ళని. అప్పుడు నాకు కూడా వాళ్ళ మీద మంచి ఒపీనియన్ లేదు. నేను కూడా దాన్ని ఏం వ్యతిరేకించాలి. ఎట్లా అంటారు ఏంటి, అందరికీ ఆయన ప్రభువు కదా అని అట్లా నేను కూడా మాట్లాడలే. కానీ కొంచెం కొంచెం మనం మెచ్యూరిటీ అనేది వస్తుంటది కదన్న. వచ్చే కొద్దీ అరే ఇంకా నాకేమనిపిస్తుంది అంటే, నా మట్టుకు పర్సనల్ గా నాకు అనిపించేది ఏంటంటే, నాకన్నా ఘోర పాప అయితే నాకు ఎవరు కనపడరు. ఎందుకంటే నేనేందన్నా చిన్నప్పటి నుంచి నన్ను నేనే చూసుకున్నా గానీ ఇంకంతగా ఎవరిని చూడలేదు కదన్నా. అది నా తీర్పు ఎట్లుంటుంది అంటే, నాకన్నా ఘోర పాపి నాకు తెలిసిన వాళ్ళు లేడు. ఎందుకంటే ఎవరిదైనా ఓకే ఏదో తప్పు చేశారని పోనీ ఇప్పుడు సోషల్ మీడియాలో అట్లా వచ్చినా గానీ నేనేమనుకుంటానంటే, సరే ఇప్పుడు దేవుని కృప నా మీద ఉంది కాబట్టి నేను అట్లా ఆ తప్పు చేయలేదేమో, ఆ కృప కొంచెం ప్రభు పక్కకు తొలగిస్తే నేను అంతకన్నా ఘోరంగా చేస్తా అనేది నా భావన. ఎందుకంటే నా లోపల స్వభావం, ఆ పాప నీవు మునుపటి నుంచి ఉన్న గత చరిత్ర ఇవన్నీ చూసుకున్నప్పుడు నాకే అనిపిస్తుంది, అరే నేనే ఇంత ఘోర పాపిని, నన్నే ప్రభువు కనుక క్షమిస్తే వాళ్ళని క్షమించడా అని సింపుల్ గా అనుకుని ఎవరిని ఆటంకపరచడానికి అందుకే ప్రయత్నం చేయను. అయితే అట్లాని మనం హెచ్చరిక చేయొద్దని కాదు, గద్దించొద్దని కాదు, పాపం చేయమని ప్రోత్సహించినట్లు కాదు, అట్లా అనరాదు. రోమపత్రికలు అపోస్తలులైన పౌలు అన్నట్టు అది కాదు. కానీ ప్రభు కనికరాన్ని బట్టి అరే పాపుల్లోకి ఎలా ప్రధాన పాపినైనా పౌలు సాక్ష్యమే కదా, నా మట్టుకు మనందరం కూడా అన్న ఎవరైనా కానీ వ్యక్తిగతంగా స్వపరీక్ష చేసుకునే అలవాటు ఉంటే మనలో కనిపించిన తప్పులు ఇతరులు కనపడవు మనకి. ఎందుకంటే మన లోపలికి మనమే తొంగి చూసుకోగలం కదా. మన స్వభావం కానీ మన కోసం మనకు తెలిసినంతకి ఇతరుల కోసం మనకి ఎట్లా తెలుస్తుంది అనేది అనమాట. కాబట్టి దాన్ని బట్టి ఏమనుకుంటానంటే, నన్నే క్షమించండి ప్రభు, మరి నన్నే క్షమించి నన్నే పరలోక రాజ్యం తీసుకుంటే అంతకన్నా ఘోరమైన చరిత్ర వాళ్ళని అని అనుకుని
మంచిది అనుకుంటా. కాకపోతే మీరు మీలాగా కొన్ని విషయాల్లో నేను ఓర్చుకోలేను. అదేంటంటే పేరుకు సేవ గాని అది సంఘానికి కీడు చేస్తా, ఇతరులకి కూడా కీడు చేస్తా ఉన్నప్పుడు మాత్రం దాన్ని సహించలేను, ఓర్చుకోలేను. ఆ విషయంలో మాత్రం తప్పే అని ఖండిస్తాను అనమాట. ఓకే. చెప్పండి నాన్న. అంటే ఏం లేదు, జస్ట్ క్లారిఫికేషన్ కోసం చేశాను అంతే. ఇంకా నేను ఎక్కువ మాట్లాడితే మళ్ళీ చాలా టైం అయిపోయింది, మన ఇద్దరికి ఆర్గ్యుమెంట్ అయిపోయింది మళ్ళీ. ఎందుకన్నా నా ఆర్గ్యూని ఎందుకు చేసుకోవాలా? సాధారణంగా నేను అనేది ఏంటంటే అన్న, మనం చేతనైతే మనం ఇప్పుడు నేనేమనుకుంటా అంటే అన్న, ఇది కూడా నా వ్యక్తిగతమైన అభిప్రాయమే. ఇక్కడైతే నేను వాక్యం చెప్పలేను, ఎందుకంటే మీకు వాక్యం తెలుసు, నాకు వాక్యం తెలుసు. అది కాదులే కానీ దేవుడు మనకంటూ ఒక వ్యక్తిత్వం కూడా ఇస్తాడు కదా. ఆ వ్యక్తిత్వాన్ని బట్టి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కరు వాక్యాన్ని ఒక్కోలాగా తీసుకుంటూ ఉంటాం. అది ప్రాబ్లం. అయితే నేనేమంటా అంటే, సరేనన్నా మనం బలవంతులమా, వీలైతే చేతనైతే మనం చెయ్యిచ్చి ఇంకో బలహీనుడిని బలపరుద్దాం. ఇది నా మైండ్ సెట్. ఓకే ఓకే. ఒకవేళ నేను బలహీనున్నా నన్ను బలపరచండి, అది అంతే తప్ప ఎందుకు మనం అనవసరంగా ఒకరిని డిస్కరేజ్ చేసి. ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ క్రైస్తవ సమాజంలో అలాంటిదే జరుగుతుందన్న. కొంతమంది ఇప్పుడు చిన్న సేవకులు లేస్తున్నారు అనుకో, మీకు కూడా మీ చర్చలు నాకు తెలిసి మీరు ఇంత వాక్యంతో నిండున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఎదురు దెబ్బ తగులుతుంది. సంఘంలో మిమ్మల్ని ప్రోత్సహించి బలపరిచి, అరే ఈయన ఎదుగుతున్నాడు రా, వాక్యంలో ఎదుగుతున్నాడు, వాక్యంతో నింపబడి ఉన్నాడు, ఈయనకి అవకాశం ఇద్దాం, ఈయన్ని ఎట్లయినా సరే ప్రభు సేవలో వినియోగిద్దాం అనే ఆలోచనకి బదులుగా వాళ్ళు వేరే ఆప్షన్ తీసుకుంటారు. మిమ్మల్ని ఎట్లా తొక్కేయాలి, మీ పిలుపు ఏంటి, దర్శనం ఏంటి అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఆల్రెడీ ఇవన్నీ మనం ఫేస్ చేసినాం కాబట్టి మనం కూడా మరలా అలాగే చేస్తే మనం ఒక మెట్టు మీదకి వెళ్ళినప్పుడు కింద మెట్టు మీద ఉన్నాడు మనం కూడా అట్లాగే చేస్తే ఇంకా వాళ్ళకి మనకి తేడా ఏంటి అనేది నా అభిప్రాయం అనమాట. ఓకే 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 సరే అన్న. ఏం చెప్పేదేం లేదా? మీరు ఒక 10 minutes అది చేస్తాను, 2-3 ఫోన్ చేస్తున్నారు. ఓకే అన్న, పర్వాలేదు అయితే. ఓకే ఓకే, ఒక 10 minutes ఆగి నేనే చేస్తాను. సరే నాన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్.